సో మొన్నటిదాకేమో రాజు గారు తన పాస్ట్ గురించి మాట్లాడుతూ అంకిత గారిని బ్లేమ్ చేసినట్టు చేసి ఇంకా చేయలేదనేది అన్నారు. ఈ రోజు అంకిత గారు అయితే సో ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చారనమాట తన పాస్ట్ గురించి ఏం జరిగింది ఏందని. అంటే ఈయన పెద్ద తాగుబోతని తను ఇంకొక అమ్మాయితో ఉండగానే సో అంకిత గారు చూసుకున్నారు. చూసిన తర్వాతనే ఈయన పారిపోయాడని ఇంకా చాలా చెప్తుంది. ఈయన అసలు ఏ జాబు లేక ఏం లేక తాగేసి ఇంట్లో కూర్చొని మరీ ఉండేవాడు. ఆయన కమ్యూనిటీలోకి వెళ్ళకూడదని కమ్యూనిటీ పనులు కానీ అట్లా ఏమి చేయకుండా ఉండాలని సో రాజుగారు చాలా కండిషన్ పెట్టారంట. ఆయన ఇక్కడే వచ్చి నేనేమో శుద్ధపోతుంది నాకేం తెలియదు అన్నట్టు ఇక్కడేమో మాట్లాడుతున్నాడు. అదేమో కాదులే కానీ ఒక అమ్మాయిని లవ్ చేయడం అంత వరకైతే కరెక్ట్. ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ మా లైఫ్ స్టైల్ వేరు, మా ఇద్దరు మీద డిస్టర్బెన్స్ వస్తున్నాయి అనడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. మనం చూసుకున్నాను పెట్టిన ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్న గొప్ప వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? అయినా రాజుగారికి ఎక్కడ అసలు అమ్మాయిల ప్రపంచంలో లేరా, ఈమెకు దొరకలేదా? ఆయన అంకిత డైలాగ్ అన్నారు, అది మీకు విన్నారా వినలేదా అని తర్వాత సంగతిలే. కానీ నేను 5 అడుగులు ఉంటాను, ఆయన 2 అడుగులు, భూమికి 2 అడుగులు ఉంటారు. ఎక్కడ సరిపోతుంది? అందం ఆయనేం అందంగా ఉన్నాడా, పొట్టి బుడంతో ఎలా ఉన్నాడా అంటున్నారు. నిజమే కదా. అసలు ఒక అమ్మాయిని బ్లేమ్ చేసే ముందు వెనక ముందు ఆలోచించుకోరా. మీకు డివోర్స్ అయ్యి 6 నెలలు అవుతుంది. 6 నెలలు మాట్లాడిన విషయాలు ఒక యూట్యూబ్ కంటెంట్ లో క్రియేట్ చేసుకుని ఆయన ఇంకొకటి అంటే అంకిత గారు మాట్లాడాలంటే ఎప్పుడో మాట్లాడేవాడు, బట్ మాట్లాడలేదే. ఎందుకంటే అటువైపు ఏమీ లేదన్నప్పుడు తను సైలెంట్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని బ్లేమ్ చేస్తూ తన్ని బ్లేమ్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు. బట్ ఏదైనా సరే మీరిద్దరు డిసిషన్ తోనే డివోర్స్ చేసుకున్నారు, అది కరెక్ట్. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని లవ్ చేసి అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అమ్మాయిని అంటే ఏమంటారు పులిహార కలుపుతూ ఇలా ఉన్నప్పుడు అంకిత గారు వేరొక పెళ్లి చేసుకుని ఇంకొక పర్సన్ తెచ్చుకోలేదు కదా, తన కమ్యూనిటీ పెళ్లి తను చేసుకుంది, అంతవరకు కరెక్ట్. ఎవరి లైఫ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక అంటే తాను తోవుకున్న గోతులో తానే పడ్డరంట. ఇలానే ఉంది ఇప్పుడు చూస్తా ఉంటే. సో ఇది అనమాట ఇవాటి ముచ్చట. మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ